అన్నకి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటిది వాడొద్దు. వాడేటువంటి ఆయుధం ఏందనేది నేను కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏంది ఆయుధం చెప్పండి? ఇది మనకు కావాల్సినటువంటి ఆయుధం. ఈ ఆయుధంతో అన్నకు హ్యాపీ బర్త్డే జగనన్న, వస్తా ఉంటే కස්සన పోతాందన్నా, ఒక రకంగా పోలేదన్నా, హ్యాపీ బర్త్డే జగనన్న, నువ్వు మళ్ళా ప్రధానమంత్రి కావాలా, దగ్గరలో నువ్వు దేశానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆదర్శంగా నిలసాలా, చారిత్రాత్మకమైనటువంటి పనులు కూడా జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేకును కట్ చేస్తున్నాను. నీకు నచ్చినటువంటి ఆయుధంతోనే కట్ చేస్తున్నాను. ఓకే, అది పరిస్థితి. సరే, ఇక దీన్ని ఆడ పెట్టండి రా. ఎందుకు ఇది మళ్ళా పొదలచ్చు మన దగ్గర ఉంటే ఏమో, మనకు ముందుగానే దీంతో పెద్ద పెద్ద పాపులు జరిగిపోయినాయి. దీన్ని చూడటంలోనే అన్నంగా రకరకాలుగా అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మరి దీన్ని మనం వాడుకోవాలా, దీన్ని భద్రంగా పెట్టుకోవాలా, అవసరానికి బయటికి తీయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని మనం ఇక ఇంతటితో దీన్ని పక్కన పెట్టేద్దాం.